వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతాం. వేదకాల నాటి నుండి నేటి దాకా ఇక ముందైనా సమాజ సేవే మా ధర్మం, సాకారమే మా సూత్రం. విశ్వమాత శ్రీవాసవి అనుగ్రహ పాత్రులం. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా. అమరజీవి వైశ్యరత్న రోషయ్య, భారత్ టైగర్ కల్నల్ సంతోష్ బాబు, ఎందరో మహిళా మనుల మహాపురుషుల కన్నా ధన్య జాతి మాది. జగతిలో ఎక్కడ ఉన్నా మేమంతా ఒక్కటే అని, అందరి సంక్షేమమే మా అభిమతమని భావిస్తా. త్యాగం, అహింస, శాంతి, సమైక్యతలే మా మూల్య సంపదలు. దాన ధర్మంలో ఆధ్యాత్మిక చింతనలు, బడులు గుడులు వైద్య ధర్మశాలలు, ఎన్నింటిన జనులకు అంకితమిచ్చిన ఘన చరిత మాది. అన్ని రంగాలలో ఉన్నది మా ప్రవేశము, ఏ రంగంలోనైనా మా స్వయం ప్రకాశము. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా. జాతిని కించపరిచే ఎవరికైనా ఎప్పుడైనా ఈ గీతమే వారికి తిరుగులేని సవాల్. మా జాతిని కించపరిచే ఎవరికైనా ఎప్పుడైనా ఈ గీతమే వారికి తిరుగులేని సవాల్. జ్ఞానోదయ వెలుగై తప్పు తెలియ చెబుతుంది ప్రపంచాన ఎప్పుడు లోకహితం కోరే జన బాంధవులం అంటుంది. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతాం. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతాం. వేదకాల నాటి నుండి నేటి దాకా ఇక ముందైనా సమాజ సేవే మా ధర్మం, సాకారమే మా సూత్రం. విశ్వమాత శ్రీవాసవి అనుగ్రహ పాత్రులం. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా. ఆర్య వైశ్యులం కోటి జన్మలెత్తిన మళ్ళీ కోమటిగా పుట్టుతా. పదండి పదండి ముందుకు మును ముందుకు, చరిత్ర తిరగారాయగా జనావళికి శుభావళి. భూగోళమంత నిండగా చైతన్యం శిరమెత్తితే, అభ్యున్నతి గలమెత్తితే, సమైక్యత విలసిల్లితే, ఏది ఆ నవశక స్వరూపమేది? ఆ నవశక స్వరూపమేది? అది వ్యాం ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ. మన వ్యాం ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ. జిందాబాద్ జిందాబాద్ మన వ్యాం జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ మన వ్యాం జిందాబాద్. శ్రీవాసవి మాతా ముద్దు బిడ్డలం, గాంధీజీ గణవారసులం, అమరజీవి స్ఫూర్తి పాత్రులం. రోషయ్య మహనీయుని మహావీర చక్ర, బిక్కుమల్ల సంతోష్ బాబు జాతీయులం మనం. బిక్కుమల్ల సంతోష్ బాబు జాతీయులం మనం. అనాథలు, వికలాంగులు, నిరాశ్రయులు, వరదా బాధితులు, ఆర్తులు ఎవరైనా ఇదిగో మా చేయుతానే ఆస్పత్రులైన బడులు గుడులు గోపురాలు, కళాశాలల సమాజానికి అందించే
మహిళల దీక్షా దక్షతలు, సీనియర్ సిటిజన్స్ నిరంతర సేవలు, ఎన్ఆర్ఐల సహకారం, యువశక్తి ప్రభంజనం, సాహిత్యం సాంకేతిక వ్యాపారం పరిశ్రమల ఉన్నతికై భాషా ప్రాంత భేదమంటులేని భక్తి వినోదం వ్యక్తిత్వ వికాసం, సకల జనుల సమగ్ర ప్రగతికి నిలిచే వ్యామార్య వైశ్య ఆత్మ గౌరవ మహోన్నత కేతనం, రాజకీయ శక్తిగా ఎదగాలి మన సభ్యత్వం పెంపొంది సమాజ సేవ విస్తరించి ఒకరికి అందరం ఒకటై నిలిచే ప్రపంచార్య వైశ్య మహాసభ. జిందాబాద్ జిందాబాద్ మన జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ మన జిందాబాద్. పదండి పదండి ముందుకు ముందుకు, చరిత్ర తిరగారాయగా జనావళికి శుభావళి, భూగోళమంత నిండగా చైతన్యం శిరమెత్తితే, అభ్యున్నతి గలమెత్తితే, సమైక్యత విలసిల్లితే, ఏది ఆ నవశక స్వరూపమేది, ఆ నవశక స్వరూపమేది, అది వ్యాం ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ, మన వ్యాం ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ. జిందాబాద్ జిందాబాద్ మన జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ మన జిందాబాద్. లైట్కి వెళ్ళి ఫోటోకి వెళ్ళి రెడీ అంతే ఉండండి. దగ్గర 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 అలాగే ఉనండి. వన్ మోర్ రెడీ.
అసలు ఎక్కడ చూస్తే మనం ఎప్పుడన్నా చూడు అసలు ఎక్కడ అందరు కావాలి ఇటు చూడండి ఇటు చూడండి ఇల్లు చూడు కావాలి ఎనికిరా ఎనికిరా పరిసరం తీస్తాడు మొత్తాన్ని రావాలంటే అందరు కావాలి అట్టుంటే అంటే కావాలి జై జై వాసవి జై జై వాసవి జై జై వాసవి వాసవి మాతాకు జై వాసవి మాతాకు జై 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 వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై అన్నప్పుడు డబుల్ పడాలి. జై వాసవి జై వాసవి కన్యగా అమ్మవారికి కన్యగా అమ్మవారికి వాసవి మాతాకు వాసవి మాతాకు వత్తిల్లాలి 60 సంఘం వత్తిల్లాలి 60 సంఘం వత్తిల్లాలి 60 సంఘం
ఆంధ్రప్రదేశ్ మహాసభ అధ్యక్షులైనటువంటి చిన్ని మేఘనా ప్రాంతం చిన్ని రామచంద్రనారాయణ గారిని వేదిక అలాగే మన పల్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి అయినటువంటి షేగు షణ్ముఖరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అన్ని ఆయన వల్ల సాంబశివరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వీరికి కొత్త రామదాస్ అలాగే మన పల్నాడు జిల్లా అలాగే కంటే రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్ కేంద్ర యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే రాజేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కంటే రాజేష్ గారిని వంకాల రమేష్ గారు గార్లైన్ చేయవలసిందిగా గుర్రం సాంబశివరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వారికి కొత్త ఆదినారాయణ గారు గార్లైన్ చేయవలసిందిగా కోరుతున్నాను. కొత్తూరు పవన్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం అదనపు ప్రదేశ్ గార్లైన్ చేయవలసిందిగా కోరుతున్నాను. పెరుమాళ్ళ రాజేష్ గారు వచ్చాడా? పాండురంగ శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ విజయనగరం పట్టణ అధ్యక్షులు. దానికి తిప్పూరు గురవి గారు గార్లైన్ చేయవలసిందిగా కోరుతున్నాం.
పవనాసి సురేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదనపు కార్యదర్శి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ముందు రామకృష్ణ గారు కార్యం చేశారా? రామకృష్ణ గారు నెక్స్ట్ రాష్ట్ర అధ్యక్షుడు వారిని కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం. లగవరపు గురువులు గారు సతీష్ గారిని గార్డెన్ చేయవలసిందిగా కోరుతున్నాం. సతీష్ గారిని శ్రీధర రామ గారు కొత్త విశ్వనాథం గారు విజయ్ కుమార్ గుప్తా గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వీరికి లగోర్ వెంకటేశ్వర గారు గార్డెన్ చేయవలసిందిగా కోరుతున్నాం. खराब कर दो మట్టపల్లి ఆదివాసీ నిత్యానంద అధ్యక్షులు మాలెట్టి వెంకటేశ్వర గారిని ఎన్నిక అలంకరించవలసిందిగా ఈ కార్యక్రమం బిగిన్ చేసే ముందు మన కులదైవం పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీదేవ నరసింహరావు గారు మాజీ మండల అధ్యక్షుడు దేవశెట్టి రమేష్ గారు దాచేపల్లి మండల అధ్యక్షుడు కోట్ల కిరణ్ గారు ప్రధాన కార్యదర్శి వాసవి సేవలు వారిని కూడా వేదికను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఎంతమంది ఆహ్వానితుల్ని వేదిక మీదకి ఆహ్వానించినటువంటి మాసేటి వెంకటేశ్వర్లు బుజ్జి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఛానల్ జరగవా మండలం నూతన కార్యవర్గం ప్రధాన కార్యదర్శి కొత్త సత్యనారాయణ గారు, అలానే కోశాధికారి తెల్లాకుల సత్యనారాయణ గారు, ఉపాధ్యాయ జాయింట్ సెక్రటరీ మోదరుగు వీరాంజనేయ గారు, కపులవాయి అమర్లింగం గారు కమిటీ మెంబరు, అలానే మోదడుగు చంద్రశేఖర్ గారు. వాసవి మాతాకి వాసవి మాతాకి వాసవి మాతాకి. మాచవరం మండలం ఉత్సవంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యవర్గ సభ్యులకి మీ కుడి చేతిని ముందుకు పెట్టండి. ప్రతి ఒక్కరు మీ కుడి చేతిని ముందుకు పెట్టండి. మీ పేర్లు చెప్పుకోండి. అను నేను 2024-26 సంవత్సరాలకు గాను మాచవరం మండలం ఆర్యవైశ్య సంఘంలో మీ పదవులు చెప్పుకోండి. చెప్పండి. కొనసాగించబడి
నా ఈ 2 సంవత్సరాల పదవీ కాలంలో సంఘ ఆశయ సిద్ధి కోసం ఆశయ సిద్ధి కోసం నా వంతు కృషి చేస్తామని సేవ సహాయ సహకార కార్యక్రమ నిర్వహణలో ముందుంటానని ఆర్యవైశ్య జాతి ఆర్థిక సామాజిక రాజకీయాలలో చైతన్యం తెచ్చి వైశ్య జాతి సమైక్యతకు సమగ్రతకు అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాన్ని అందిస్తామని మహాసభ నియమ నిబంధనలకు అనుగుణంగా అనుగుణంగా నడుచుకుంటామని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కమిటీలో ఉపాధ్యక్షులుగా బొడ్డు వీరాంజనేయులు గారు, జాయింట్ సెక్రటరీగా మోదొడుగు వీరాంజనేయులు గారు, అలానే మెంబర్స్గా కపలవాయి అమర్లింగం గారు, మోదొడుగు చంద్రశేఖరరావు గారు, బొడ్డు పుల్లారావు గారు, మీరందరూ కూడా కొనసాగుతారు. మీ పదవుల్లో మంచి మంచి కార్యక్రమాలు చేసి మీ అధ్యక్షుడికి అండగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కమిటీ వారికి అది చూడండి. అది చూడండి ఒకసారి. ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. బ్రదర్ సురేష్ గారు, అలానే కాకరపర్తి రామకృష్ణ, మీరిద్దరు కూడా వచ్చేసి ఒకసారి ఐదు కూర్చోండి. మీరందరూ మీ కుడి చేతిని ముందుకు చాపండి. వాసవి మాతాకి వాసవి మాతాకి మీ అందరూ మీ పేర్లు చెప్పుకోండి. సురేష్ బాబు నేను 2024 26 సంవత్సరాలకు గాను 2024 26 సంవత్సరాల కాలంలో మాచవరం మండలం ఆర్యవైశ్య సంఘం మీ పదవులు చెప్పుకోండి. అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా కోశాధికారిగా కొనసాగిదమని నా ఈ 2 సంవత్సరాల పదవీ కాలంలో సంఘ ఆశయ సిద్ధి కోసం నా వంతు కృషి చేస్తామని సేవా కార్యక్రమ నిర్వహణలో ముందుంటామని ఆర్యవైశ్య జాతి ఆర్థిక సామాజిక రాజకీయాలలో చైతన్యం తెచ్చి వైశ్య జాతి సమైక్యతకు సమగ్రతకు అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలను అందిస్తామని మహాసభ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ఈ సభా సమక్షంలో ప్రమాణం చేయించున్నాను. ఈ రోజు నుంచి ఈ 2 సంవత్సరాల కాల పరిమితికి మాచవరం ఆర్యవైశ్య సంఘం, అలానే మాచవరం పట్టణం ఆర్యవైశ్య సంఘానికి మీరు కమిటీ సభ్యులుగా కొనసాగుతారు.
మీ అందరూ కూడా రాబో 2 సంవత్సరాల్లో మహాసభకు అనుగుణంగా మంచి సేవా సహాయ సహకార కార్యక్రమాలు చేసి ఆర్యవైశ్య సంఘ పటిష్టతకి మీరు పాల్పడాలని కోరుకుంటూ ఒక్కొక్కరుగా వేదిక మీదకి వస్తే మహాసభ అధ్యక్షులు వారి చేతుల మీదుగా చేస్తారు. నిత్యలక్ష్మీ సమేత నిఖిలజగమవేద్యో విశ్వలో వెంకటేశ నిజజనన సమర్య శక్త భక్తో గలక్షి నివసత తస్మై బ్రహ్మజగ్బ్రహ్మజాయత్కీర్తిం ప్రజాం దదుః భాగదేనే వైనం ప్రణగతి బ్రాహ్మణార్షేయముద్ధరేద బ్రాహ్మణ వై సర్వా దేవతాః సర్వ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కృత్యాన్నాస్నీలం అనంతరాయాగ సర్వస్వో విరాట్రవత్తమమహద్భవతి సర్వస్య సర్వేవ సరదోర్ధమానయత్యమనిగమో భవతి సజగతి సజందేవ దైవ తన్నః వృషభాగ్రీశ్వర ఏవ దైవ తన్నః వనిశైలాదిమయేవ దైవ తన్నః భగవాన్ వెంకట ఏవ దైవ తన్నః శ్రీ శ్రీనివాస పరదైవ తన్నః పరమందనన్నః శ్రీ శ్రీనివాస కులదైవ తన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః వక్రాబ్జే భాగ్యలక్ష్మీ కరదల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్భండే వీరలక్ష్మీ హృదయ సరసయే భూతకారుణ్యలక్ష్మీ భద్రాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మగిత విజగతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీవత్యుశ్చమాయుశ్చమారోగ్యమామీతే భాండ్యం ధనం పశు బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుః ఇదవ్యక్షయోగ్యతా సిద్ధ్యర్థేన రాజముఖే రాజద్వారే సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు సర్వకార్యాణాం వివాదయోగ్యతా సిద్ధ్యర్థం సర్వకార్యాణాం సర్వఫలా దిగ్విజయ ప్రాప్తిరస్తు. స్వస్తి. ఒకసారి చూడండి అడిస్మెంట్ సురేష్ పైకి చెప్పారు. फील्ड 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 क्या फील्ड में खाता है ये जुड़ा ना చేసినటువంటి సోదరుడు బత్తు సురేష్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. ये जुड़ा स्माइल పైకి వచ్చేసేయండి. ఉందనడం వల్ల దాన్ని మార్చుకొని ముందుగా ప్రమాణ స్వీకారం చేయించి వారిని వేదిక మీద పిలవడం జరిగింది. ఒక 40 నిమిషాలు సమయం ఇస్తే జిల్లా నుంచి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా మాట్లాడతారు. ఆ తర్వాత మీ ప్రెసిడెంట్ గారిని మీరందరూ కూడా సన్మానించుకోవచ్చు. ఒక 45 నిమిషాలు, ఎందుకంటే సమయం లేట్ అవడం వల్ల ఈరోజు కొద్దిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి
అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు పిడుగురాళ్ళ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మరియు స్టేజీని అలంకరించిన పెద్దలకు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘం సోదరి మనందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజున మాచారం మండలం ఆర్యవైశ్య సంఘం మరియు మాచవరం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నిక జరిగినందుకు అందరికీ, ఆ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారానికి ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి ఆర్యవైశ్య ముద్దు బిడ్డలందరూ ఈ రోజున ఇక్కడ సమావేశమైనందుకు, ఈ ఐకమత్యత చూస్తుంటే నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇదే ఐకమత్యత మన ఆర్యవైశ్యుల్లో కలకాలం ఉండాలని, ఉంటేనే మనకి ఏదైనా సరే ప్రతి దేంట్లో పట్టినా కూడా, ఒక రాజకీయంలో కానీ ఒక వ్యాపారంలో కానీ అన్యోన్యతగా ఉంటే మనకి ఏదైనా పదవులు దొరుకుతుంది, మన కులానికి విలువ ఉంటుంది. మనం ఏ స్థాయికి వెళ్ళాలన్నా కూడా మన యొక్క కులం వచ్చేసి అన్యోన్యత ఉండాలి, ఒకరినొకరు కలిసి ఉండాలి. ఆ విధంగా సంఘం ఆ విధంగా ఉంటేనే మన ఆర్యవైశ్యులకి విలువ. ఇదే విధంగా కొనసాగిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సభ ఉపాధ్యక్షులు ఐనూరు సాంస్భాగాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరూ నిశ్శబ్దంగా ఉండాలన్నా ప్లీజ్. మహిళలందరూ కూడా ఈనాటి మాచవరం మండల ఆర్యవైశ్య సంఘం, అట్లాగే మాచవరం పట్టణ ఆర్యవైశ్య సంఘం వాళ్ళ యొక్క కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మా మహిళలు కొంచెం మన ఇక్కడికి వచ్చి యంగ్ డైనమిక్ పర్సనాలిటీ అత్తులు సుబ్బారావు గారు, అలాగే విశిష్ట అతిథిగా చేసినటువంటి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు, మహాసభ ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు గారు, కట్టమూరి శంకర్రావు గారు, పాండురంగ సింగ్ గారు, గుర్రం సాంబశివరావు గారు, అలాగే అనేక మంది వేదికను అలంకరించిన పెద్దలకు, యువకులకు, సమావేశానికి చేసిన ఆర్యవైశ్య ప్రముఖులకు, ముఖ్యంగా మహిళా సోదరీమణులందరికీ కూడా పాత్రికేయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం ఈరోజు ఇంతమంది మహిళలు ఈ సమావేశానికి విచ్చేసి, మరి మీరు కూడా టోటల్గా ఉన్న మెంబర్స్లో అందరికీ మరి ఈ సమయంలో మీరు టీవీలో అనేక సీరియల్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా త్యాగం చేసి పక్కన పెట్టి మనందరం చేసుకున్న ఈ వేడుకలో మేము కూడా పాలు పంచుకున్నామనే ఆలోచనతో మరి మీరందరూ రావడం చాలా శుభపరిణామం. మరి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు నిస్సమ సినిమాలో చెప్పారు, లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం. ఆ రోజు నుంచే
మహిళలకి చాలా మంచి పాత్ర ఈ భారతదేశంలో ఉంది. అన్ని రంగాల్లో ఇవాళ మహిళలు చొరవ చూపిస్తూ ఉన్నారు. విద్యా రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో మహిళలకు ప్రాముఖ్యత ఉండబట్టే అన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించి రిజర్వేషన్ మీకు కూడా కేటాయించడం జరిగింది. మీకు అన్యాయం జరగకూడదని, మీకు కూడా తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కూడా కొన్ని చోట్ల 33%, కొన్ని చోట్ల 50% తప్పనిసరిగా దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పి అసలు మనం ఈ ఆర్యవైశ్య సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు మనం ఎందుకు ఏర్పరచుకుంటాం? ఒక వ్యక్తి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా పోరాటం చేయలేని సమయంలో సమిష్టిగా 10 మంది కలిసిన ఒక ప్లాట్ఫామ్, అదే ఆర్యవైశ్య సంఘం కావచ్చు, యువజన సంఘం కావచ్చు, మహిళా సంఘం కావచ్చు. మనకు వచ్చిన సమస్యని ఆ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం వైశ్యులందరూ ఐక్యంగా ఒక తాటి మీద నిలబడటం కోసం, వైశ్యుల హక్కులను పరిరక్షించుకోవడం కోసం మనం ఈ ఆర్గనైజేషన్ పెట్టుకోవడం జరిగింది. మరి చక్కగా ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి ఏ నెట్వర్క్ అయితే ఉందో మరి అటువంటి నెట్వర్క్ మనకు కూడా ఉంది. గ్రామము, తర్వాత మండలము, పట్టణము, జిల్లా, స్టేట్, ఈ రకమైన స్ట్రక్చర్ని ఒక చక్కని నియమ నిబంధనలతో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నడుచుకుంటూ ఉంది. అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అక్కడి నుంచి ఒక బటన్ కనుక నొక్కితే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో పైనుంచి కింది దాకా కరెంట్ ఏ రకంగా అయితే పాస్ అవుతుందో మరి అదే రకంగా అక్కడి నుంచి ఇచ్చిన పిలుపు గ్రామ స్థాయి వరకు ఒక రాజకీయ పార్టీకి ఏ నెట్వర్క్ అయితే ఉందో ఆ రకమైన నెట్వర్క్ ఇవాళ మనకు ఉంది. ఈరోజు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా బొత్స సురేష్ బాబు గారు, ప్రధాన కార్యదర్శిగా కొత్త సత్యనారాయణ గారు, కోశాధికారిగా తెల్లాకల సత్యనారాయణ గారు, మరి మిగతా కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారిని అందరినీ కూడా, ఈ కార్యవర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా. మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రాంతంలో ఎవరికైనా ఒక సమస్య వచ్చినప్పుడు నేను మీకు అండగా ఉంటాను, మీ సమస్యలని నా చేతనైతే నేను పరిష్కరిస్తాను, లేకపోతే జిల్లా సంఘానికో లేకపోతే రాష్ట్ర సంఘానికో చెప్పి ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఒక ధీమాని, ఒక భరోసాని కల్పించాలి మండల ఆర్యవైశ్య సంఘం. ఆ రకంగా మన బొత్స సురేష్ గారు ఈ ప్రాంతంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పోరాటం చేసి ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. లేదంటే మనందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మనకున్న హక్కుల్ని ఎవరైనా కాలు రాస్తే ఊరుకునేది లేదు అనే విషయాన్ని మరి చెప్పాలన్నమాట. అలాగా మరి ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో వైశ్యుల పాత్ర చాలా గణనీయంగా ఉంది. దాంట్లో ఈ రోజున్న పొల్యూషన్ అయిన రాజకీయంలో కూడా ధైర్యంగా అన్ని ప్రాంతాల నుంచి ఆర్యవైశ్య మహిళలు కావచ్చు, ఆర్యవైశ్యులు కావచ్చు ముందుకు రావడం, ధైర్యంగా పోరాటం చేయడం, రాజకీయంగా కూడా మన యొక్క హక్కుని పొందడం జరుగుతూ ఉంది. సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని చూసి మనం బెదిరిపోతే అది మన భయపడుతుంది సమస్య. అలాగే ఈ యొక్క పదవి అనేది, ఎందుకంటే ఈరోజు మనం ప్రమాణ స్వీకారం చేశాం కాబట్టి కొంత ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తాము. ఈ పదవి అనేది ఒక బాధ్యత. ఒక రకంగా చెప్పాలంటే ముళ్ళ కిరీటం. చేసుకునే వ్యాపారంలో వ్యాపారాన్ని పక్కన పెట్టాల్సిన సందర్భం, ఫ్యామిలీకి సమయాన్ని కొంత పక్కన పెట్టాల్సిన సమయం కూడా వస్తూ ఉన్నది. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మన యొక్క సమస్యల కోసం పోరాడాల్సిన సమయం. మరి అందుకనే ఇది సేవ, బాధ్యత, అంకిత భావంతో, మంచి దృక్పథంతో పోరాట పటిమ గల యువకులను కలుపుకొని, ఆర్యవైశ్య పెద్దలను కలుపుకొని ఈ మాసంలో ఆర్యవైశ్య సంఘంలో గుంటూరు
మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న పల్నాడు ఆర్యవై సంఘంలో మంచి పాత్రను పోషిస్తారని చెప్పి మనసా వాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై హింద్, జై వాసవి. థ్యాంక్ యూ సార్. అలానే ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మహాసభ కార్యదర్శి గుర్రం సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వాసవి, జై వాసవి, జై వాసవి. మన అందరికీ అమ్మ వాసవి మాత. ఒక్క ఆర్యవైశ్యుడికి మాత్రమే అమ్మ, ఒక్కటే అమ్మ, అదే వాసవి మాత. అదే మన అదృష్టం. ఈరోజు మాచవరం మండలంలో అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి పల్నాడు జిల్లా అధ్యక్షుడు మన టైగర్ అలాగే ఎక్కడి నుంచో సుదూర తీరాల నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు చిన్ని సత్యనారాయణ గారు, అలాగే ఉపాధ్యక్షులు అయినవోలు సాంబశివరావు గారు, అలాగే మన సెక్రటరీ గారు, రాష్ట్ర సెక్రటరీ గారు, ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ఒకే ఒక్క విషయం చెప్తున్నాను, ఆలోచన చేయండి. అనాది నుండి కూడా ఒక ఆర్యవైశ్యుడు మాత్రమే తన వెంట వచ్చే ఆస్తి ఏందనేది కనుక్కున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా భౌతికంగా ఉండేటువంటి బిల్డింగులు, మేడలు, మిద్దెలు, పొలాలు ఇవే చూసి సంబరపడ్డారు తప్ప మనం పోయినాక మన వెంట వచ్చే ఆస్తి ఏందని చెప్పి ఆలోచించాడు. అందుకే ఆర్యవైశ్యుడు చెయ్యి మరి ఎప్పుడు కూడా పైన ఉంది. అనేక దాన ధర్మాలకు కానీ కీర్తి ప్రతిష్టలకు కానీ మరి వెలుగొందాడు ఆర్యవైశ్యుడు. ఇవాళ మిత్రులారా, ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆర్యవైశ్యులు ఎటువైపు మొక్కితే అటుపక్కనే విజయం చేకూరుతుంది అని చెప్పి గమనించింది. ఇది మనకి మంచి శుభ పరిణామం. ఎందుకంటే మీకు తెలియదు కాదు, ఒక్క ఆర్యవైశ్యుడు మాత్రమే అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు అందరినీ కలుపుకొని మామ, అత్త, బావ, వదిన అనుకుంటూ తమ వ్యాపారం కోసమైనా కానీ మనుగడ కోసమైనా కానీ మరి అందరితో కలిసిమెలిసి సంఘజీవిగా జీవించేది ఒక ఆర్యవైశ్యుడు మాత్రమేనని మీకు నేను కంఠాపథంగా చెప్తున్నాను. ఆర్యవైశ్యుడు పాత్ర సమాజంలో చాలా ఉన్నది. ఒక ఆయన అన్నాడు, ఒక చిన్న విషయం చెప్తాను. ఓ బ్యాంకింగ్ మేనేజర్ అన్నాడు, అబ్బో నేను ఎంతో చేశాను, ఎన్నో ఇచ్చాను, ఎన్నో చెందాను, ఎన్నో లోన్లు శాంక్షన్ చేశాను అన్నాడు. నేను ఒక్కటే ఒక మాట చెప్పాను. ఒక గ్రామంలో నలుగురు ఆర్యవైశ్యులు మరి వ్యాపార సంస్థ చిన్నది నడుపుకుంటా పట్టణంలో వారి పరపతిని పెంచుకొని గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా కావలసిన అవసరాలు మొత్తం కూడా తీరుస్తాడు. అయ్యా శెట్టి గారు, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నానయ్యా, ఒక 50 ఏళ్ళకి నేను అర్ధరాత్రి కూడా తలుపు కడితే ఇచ్చేది ఎవరు? మన ఆర్యవైశ్యుడు ఒక్కడే. అలాగే అబ్బాయికి సీటు కోసం మరి డబ్బులు చాలా పోగు చేశానయ్యా, కాసి తగ్గింది అంటే పలికేవాడు ఒక ఆర్యవైశ్యుడు ఒక్కడు మాత్రమే. నీ చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోతే తప్ప 10 రెట్లు ఆస్తి పెట్టుకుంటే తప్ప నువ్వు లోన్ శాంక్షన్ చేయవు. కానీ ఒక ఆర్యవైశ్యుడు మాత్రం నీ మంచితనంతో మరి నీకు ఇస్తాడు. అవునా కాదా? అప్పుడు మరి ఆ రకంగా సహజీవనం కొనసాగిస్తున్నటువంటి ఆర్యవైశ్యుడికి సమాజంలో సముచిత స్థానం అనేది ఉన్నది. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు కూడా ఒక ఆర్యవైశ్యుడు ఏదైతే చేపట్టాడో అది ఘన విజయంగా ఉండదని చెప్పి మన వైపు చూస్తున్నారు. మనం సమాజానికి ఆర్యవైశ్యుడు మార్గదర్శకంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా సమైక్యంగా ఉండి మన మా ఎమ్మెల్యే గారితో ఒకటే మాట అన్నా, ఏమన్నా చెప్పంటారా? అందరూ ఎవరైనా సరే గుప్పెట మూస్తే 5 వేళ్ళే. ఒక్క ఆర్యవైశ్యుడు కనుక గుప్పెట మూస్తే
5,000 మందితో సమానం అని చెప్పారు. 5,000 మందితో సమానం అని చెప్పారు. అట్లా మరి సమాజంలో దూసుకుపోయి మరి ఒక విషయాన్ని చెప్పాలన్నా, ఒక విషయాన్ని కలిసి అందరితో పంచుకోవాలన్నా ఒక ఆర్యవైశ్యుడికే సాధ్యపడుతుంది తప్ప ఇంకోళ్ళకి మాత్రం సాధ్యపడదు. ఇప్పుడు మనందరికీ కూడా చక్కటి సదవకాశం, సమాజంలో మంచి పేరుంది, ప్రతిష్టలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళను కూడా ఆర్యవైశ్యులు కళ్ళే చూస్తున్నారు, ఆర్యవైశ్యులు గమనిస్తున్నారు. ఇదంతా శుభ పరిణామం. మనమందరం కలిసికట్టుగా ఉన్నాం, మనమందరం కలిసికట్టుగా ఉన్నాం, మనమందరం వాసవి మాత బిడ్డలు. ఒకసారి శ్రీశైలంలో ఒక రెడ్డి గారు పోయారంట. ఎవరిని? శివుణ్ణి సందర్శించడానికి వెళ్తే ఎక్కడ చూసినా కూడా గుప్తా గారు గుప్తా గారు గుప్తా గారు అని పేరు రాసింది అంట. సత్రవల పేరు మీద గుప్తా గారు, మరి మంచినీటి వాడి మీద గుప్తా గారు, అన్నిటి మీద గుప్తా గారు, ప్రతి మండపం మీద గుప్తా గారు. అప్పుడు ఆ రెడ్డి గారు అన్నారట, నేను కూడా ఒక ఆర్యవైశ్యుడిగా పుడితే ఎంత బాగుందా అన్నా అంట. ఇది మన ఆర్యవైశ్యుడికి ఎంత గర్వకారణం లెక్కేసుకోండి. అట్లాంటి ఉన్నతమైనటువంటి కులంలో పుట్టినందుకు మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి సమాజంలో ఉండేటువంటి అనేక సమస్యల్ని మనం సాత్వికంగా మరి సానుకూలం చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. ఈరోజు ఎన్నికైనటువంటి అధ్యక్షుల సెక్రటరీలందరూ కూడా చక్కగా ఈ 2 సంవత్సరాల పాటు పరిపాలన చేసి మన ఆర్యవైశ్యులకి అండదండగా ఉండాల్సిందని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలానే ఈనాటి ఆత్మీయ అతిథుల్లో ఒకరు మాసేటి వెంకటేశ్వర్లు బుజ్జిగారి దాచపల్లి మండలం ఆదివాసీ సంఘం మాజీ అధ్యక్షుడు బుజ్జిగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మార్గవరం మండల ఆదివాసీ సంఘం అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి వచ్చేసిన మీ అందరికీ, వేదిక అలంకరించిన పెద్దలు, రాష్ట్ర మహాసభ అధ్యక్ష నా అభినందనలు, నా నమస్కారాలు. నేను ఎక్కువ చెప్పేది ఏం లేదు. ఒక్కటి మాత్రం, ఇటువంటి ఇప్పుడు ఇంతకుముందు మార్గవరం అంటే చాలా ఇళ్ళు ఉన్నాయి మరి, కానీ ఇప్పుడు తగ్గిపోయారు చాలా. ఒక మైనర్గా ఉన్నాం కాబట్టి మీరు ఐక్యంగా ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. ఈ ఐక్యత అనేది సంఘం తరఫున ఎవరైతే ఉన్నారో మండలంలో కానీ పట్టణంలో కానీ రూరల్లో కానీ మీరు అందరూ కలిసి సంఘానికి కావాల్సిన ఏవి అవసరాలు ఉన్నాయి, మనం ఏం చేయగలం, ఏ విధంగా మనం ఇన్స్పైర్ అయ్యి మిగతా వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయగలం అనేది చూసుకొని మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి అమ్మవారి ఆశీస్సులతో ఈ పదవిని ఉపయోగించుకొని మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, డైనమిక్ హీరో అద్దులూరు సుబ్బారావు గారు, అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి రాష్ట్ర మహాసభ అధ్యక్షులు చెడ్డి రామసత్యనారాయణ గారు, మరి ప్రధాన కార్యదర్శి సేగు షణ్ముఖరావు గారు, అట్లానే ఉపాధ్యక్షులు ఐనవోలు సాంబశివరావు గారు, మరి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలా సంతోషం. సుమారు గత 5 సంవత్సరాలుగా మహాసభ కానీ జిల్లా సభలు కానీ ఎక్కడ మరి ఆరోగ్యవంతమైన కార్యక్రమాలు లేక, కార్యక్రమాలు కొద్దిగా లేవు, ఆరోగ్యకరమైన కార్యక్రమాలు కాదు, పునాదులు పోయి. అలాంటి సమయంలో మరి రాష్ట్ర అధ్యక్షుడుగా రామసత్యనారాయణ గారు, జిల్లా అధ్యక్షుడుగా మన డైనమిక్ హీరో సుబ్బు గారు, మరి ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే వారు పదవుల్ని స్వీకరించడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిర్విరామంగా ఈ కార్యక్రమాలను వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఆదివాసీల అభ్యర్థికి ఎంతో పాల్పడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా మార్చవరం ఆదివాసీ సంఘానికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఎందుకంటే నేను చూస్తున్నాను
దాంట్లో మాకు కూడా కొంత అనుభవం ఉంది కాబట్టి మరి పూర్ణ పుల్లయ్య గారి దగ్గర నుంచి కూడా ఎప్పుడు సంతలో పెట్టినా కానీ ఎప్పుడు కార్యక్రమాలు జరిగినా కానీ మాసవరం నుంచి ఆర్యవైశ్యులు అనేది తప్పక హాజరవుతారు, కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. అట్లనే మళ్ళా చాలా రోజుల తర్వాత మనము ఆర్యవైశ్య సంఘాన్ని పునరుద్ధరించుకోవడం జరిగింది. మరి ఒక నెల రోజుల క్రితమే సుమారు ఇక్కడ మనం మండలానికి కూడా పట్టణానికి కూడా ఇద్దరిని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా పట్టు సురేష్ బాబు గారిని జల్లాపూర్ సైదారాం గారిని కూడా ఏకగ్రీవంగా ఎదుర్కొన్నాం. మేము ఆ రోజే చూసాం మాసవరం మండలంలో ఈ ఐక్యతని ఎలాంటి తీర్చురాటం లేకుండా వాళ్ళిద్దరు కూడా సజావుగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం కూడా మండల స్థాయి కార్యక్రమం ఇంత హడావుడిగా ఇంత ఘనంగా అనేది నిజంగా చాలా చెప్పుకోదగ్గ విషయం. వారు రాష్ట్ర స్థాయి నుంచి పెద్దలు వచ్చినందుకు మీరు ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో పకడ్బందీగా మీ నిర్వహణ చాలా చక్కగా ఉంది. అలాగనే మీరు ముందు కూడా కార్యక్రమాల్లో కూడా మీరు ప్రత్యేకంగా చేయాల్సింది అంటూ మీకు ముందు ఒక నాయకుడు ఉన్నాడు, సుబ్బు గారు. చూస్తూనే ఉన్నారు మీరు మరి అన్ని వాట్సాప్లలో మెసేజ్లలో ప్రతిరోజు ఏదో కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. వాళ్ళకి పేదవాళ్ళను, వీళ్ళు వికలాంగులను, వాళ్ళు విద్యార్థులను ఏదో ఒక రకంగా మరి వారిని సమాజంలో ఒక ఉత్తేజం తీసుకొచ్చి 10 మందితోటి 10 కార్యక్రమాలు జరపడం ద్వారా మరి వారు జిల్లాలో ముందంజలో ఉన్నారు. మీరు కూడా అంటే మీకు చేతనైన రీతిలో ఇది ఏమి ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ అంటే ఇదేమి కథ పెద్దలం కాదు, రాజకీయ పెద్దలం కాదు. ఇది మన సంఘంలో ఒక గుర్తింపు. మనందరం కూడా ఆర్యవైశ్యుల్లో ఒక పెద్దలుగా మన గుర్తింపు. ఆర్యవైశ్యులకు ఏ కష్టం వచ్చినా సరే మీరు 10 మంది కనుక ఒక వరుసగా నిలబడినట్లయితే వారు ఎదుర్కోవడం, సమస్యను ఎదుర్కోవడం చాలా తేలిగ్గా ఉంటుంది. మీ అందరూ కూడా ముందు మీ ఇప్పుడు మాసవరం మండలంలోని ఆర్యవైశ్యుల్లో ఒక ఐక్యతను తీసుకొచ్చి మీ అందరూ కూడా వారికి సహాయ సహకారాలు అందించడం ద్వారా మీరు మీ యొక్క పదవికి వెన్న చేసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షుడు సుబ్బు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంకొక ఇద్దరితో మాట్లాడించి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. ఈనాటి ముఖ్య అతిథుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సోదరులు నెల్లూరు జిల్లా నుంచి 300 కిలోమీటర్లు జర్నీ చేసి ఓన్లీ ఈ కార్యక్రమం కోసం నేను పిలిచాననేటటువంటి ఒకే ఒక్క కారణంతో ఆయనకు బాగోకపోయినా ఇక్కడ దాకా వచ్చేటువంటి షణ్ముఖం అన్నగారికి మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. ఈనాటి పల్నాడు జిల్లా మాచవరం మండలం అలాగే మాచవరం పట్టణం ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ గారికి అలాగే గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా అధ్యక్షులు సుబ్బు గారికి మరి సాంబశివరావు గారికి ఇంకా అనేక పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున మీకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇంత ఒద్దిగ్గా ఉన్నామంటే దీనంతటికీ కారణం మీకు తెలిసే ఉంటుంది. మన నాయకులు, మన పూజ్యులు, గౌరవనీయులు క్రీస్తు శేషులు కొంజేటి రోషయ్య గారు 50 సంవత్సరాల క్రితం ముందరే ఈ యొక్క ఆర్యవైశ్య మహాసభని
స్థాపించి ఊరు ఊరు పల్లె పల్లె తిరిగి ఆ రోజుల్లో ఒక సభ్యత్వం 25 రూపాయలు ఉన్నప్పుడు మరి వారి యొక్క ఆర్యవైశ్య మహాసభని తీర్చిదిద్దడం జరిగింది. వారు వేసిన బియ్యాన్ని ఈరోజు మనం అందరం కూడా ఆర్యవైశ్యులందరం కూడా కలిసికట్టుగా ఉండాలని అందరం కూడా ముందుకు సాగుతున్నాం. అదే స్ఫూర్తితో రోసయ్య గారి తర్వాత మన పెద్దలు రాష్ట్ర మాజీ పార్లమెంటు సభ్యులు టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మహాసభ ముందుకు నడుస్తుంది. మనందరం కూడా వారి యొక్క అడుగుదాడల్లో ముందుకు పోవాలని, మరి ఈరోజు ఒక ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు అంటే మండల అధ్యక్షుడు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఏ అధ్యక్షుడైనా సరే ఏ స్థాయికి తగ్గట్టు జిల్లా స్థాయికి, మండల స్థాయికి, పట్టణ స్థాయికి మరి ఆ రాజకీయ నాయకుల దగ్గర ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనందరం కూడా పాత రోజుల్లో ఒక వైశ్యుడు ఊరు మొత్తానికి తెలిసి 4-5 ఉండేవాళ్ళు పల్లెల్లో. ఆ రోజుల్లో ఊరు మొత్తానికి ఖర్చు ఉండేవాళ్ళు వైశ్యులే. మన వైశ్యులంటే అంత గౌరవంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ వస్తువు కావాలన్నా, అప్పు కావాలన్నా, చేపదులు కావాలన్నా, ఇంటి చిల్లర సామాన్లు కావాలన్నా మనమే వాళ్ళకి పెట్టుబడి రూపంలో ఇచ్చేవాళ్ళం. మరి వారు ఆ ఊరంతా కూడా వైశ్యుడితో అనుకూలంగా ఉండి మరి వైశ్యుడిని గౌరవించేవారు. మరి ఈరోజు అంతా వైశ్యులు పెరిగిపోయారు, పట్టణాలకు వచ్చేసారు. పల్లెల్లో ఎవరు వైశ్యులు ఉండేవాళ్ళు కనపడటం లేదు. మరి ఈనాడు వైశ్యులు మండల స్థాయిలో మరి ఈ వాచవరం మండలంలో ఇంతమంది వైశ్యులు వచ్చి కలిసికట్టుగా ఒక యూనిట్గా ఒక ప్రోగ్రాం చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం పట్టణ మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కూడా ఇద్దరు కూడా ఈరోజు భక్తు సురేష్ బాబు గారు, ఎల్లాపురు సైదారావు గారు మరి వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి వారు ప్రమాణ స్వీకారం చేసినంత మాత్రాన వాళ్ళ బాధ్యత తీరిపోదు. వారు ఈ యొక్క మండలంలో ఆర్యవైశ్యులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే వాళ్ళ కష్టాలు ఉన్నాయో వాళ్ళందరి కష్టాలని, వాళ్ళందరి యొక్క బాధల్ని కూడా పాలు పంచుకొని దగ్గరుండి మన ఆర్యవైశ్య సంఘం తరఫున వాళ్ళకి ఏదన్నా సమస్యలు వస్తే కూడా వారు పాలు పంచుకోవాలని చెప్పి వారికి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసినంత మాత్రాన బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు. ఆర్యవైశ్య సంఘం అంటే ఒక పెద్ద అసిట్. దీన్ని మన అధ్యక్షుడు వారు దాన్ని గౌరవాన్ని, ఆ పదవిని, ఆ పదవిలో ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత అధ్యక్షుడికి ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు కానీ, మండల అధ్యక్షుడు కానీ ఎవరైనా కూడా మరి మండల అధ్యక్షులు అందరినీ కూడా మండలంలో ఉండేటువంటి ఆర్యవైశ్యులందరినీ కూడా కలుపుకొని పోయి వైశ్యులకి సేవా కార్యక్రమాలు, పేద వైశ్యులకి చదువులు చెప్పించడంలో కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తే వారికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కాబట్టి వారు దయచేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తారని, మీరందరూ కూడా వారికి ఆశీస్సులు ఇవ్వాలని, వారు చేసే కార్యక్రమాలకి మీరందరూ సహాయ సహకారాలు వారికి అందించాలని, వారు ముందు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ పెద్దలందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఇంత దూరం వచ్చి నేను మాట్లాడకుండా పోతే జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ దాకా వచ్చి ఏం మాట్లాడడం మనకు కూడా అనిపిస్తుంది. అందుకని మీ అందరూ ఒక 10 నిమిషాలు సమయం ఇస్తానంటే మాట్లాడతా, లేకపోతే ముగించేద్దాం. అమ్మా సభాయ నమః. ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈ వేదిక ముందు ఆసీనులైనటువంటి మాచవరం మండల గ్రామ ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి
నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తా. ఈ ఊరికి నాకు మంచి అవినాభావ సంబంధం ఉంది. స్వర్గీయులు వంకాయల లక్ష్మీనారాయణ గారు నా మిత్రుడి ప్రధాన, అలానే ఆర్యవైశ్య సంఘంలో నాకు మంచి ఒక గైడ్గా నేను హ్యాపీగా భావిస్తాను. అలానే మాచవరం మండలం పిల్లుట్ల గ్రామానికి సంబంధించినటువంటి సోదరుడు సాంశీరావు, అలానే ఈరోజు అధ్యక్షుడైనటువంటి బచ్చు సురేష్ బాబు, ఈ గ్రామంలో నాదెండ్ల గురు నా యువజన సంఘంలో ప్రధాన కార్యదర్శి, ఆయన తండ్రి గారు. నేను ఇక్కడికి 2-3 సార్లు రావడం జరిగింది. అందుకని నాకు ఈ గ్రామంతో, ఈ మండలంతో, ముఖ్యంగా పిడుగురాళ్ళ పట్టణంతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘం గురించి అందరూ చెప్పారు. నాకు చెప్పడానికి ఏం మిగలదు. లాస్ట్ దాకా మిగిలితే మైకో మీరు నేను తప్ప ఏం మిగలదు. ఎందుకంటే తలా 2 నిమిషాలు పంచుకుంటారు కాబట్టి. అయినా సరే మనం ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడి స్థానానికి వహించిన తర్వాత ముఖ్యంగా ప్రెసిడెంట్ కానీ టౌన్ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా సరే ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఆర్యవైశ్యులకి ఏదైనా అవసరం వస్తే మాత్రం వారికి ముందుగా నిలబడాలని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. అది ఎవరైనా సరే ఆర్యవైశ్య కులంలో ఉన్నటువంటి తోటి ఆర్యవైశ్య కులస్తుడికి ఏ చిన్న అవసరం పడ్డా కానీ ఈ పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం వారికి తోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు మాత్రమే స్వర్గీయ కొండేటి రోసయ్య గారు, టీజీ వెంకటేష్ గారు ఈ సంఘాలను ఏర్పాటు చేసి సంఘటితంగా ఉండటం కోసం అనేది మాత్రమే సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనకి లైఫ్ బాగా బిజీ అయిపోయింది. ముఖ్యంగా మనం బాగా గమనిస్తూ ఉంటే 2020 కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా 1 టీవీలకి 2 సెల్ ఫోన్లకి బానిసం అయిపోయాం. బాగా గమనిస్తే భర్త ఇంట్లో ఉంటే భర్త ఒక సెల్ ఫోను, భార్య మరో సెల్ ఫోను, కూతురు ఒక సెల్ ఫోను, కొడుకు ఒక సెల్ ఫోను. టీవీ కూడా దండగా మనల్ని అడిగితే, ఎందుకంటే చూసేవాళ్ళు తగ్గిపోయారు. అలా ఉండటం వల్ల బంధం అనేది చాలా లూజ్ అయిపోయింది. ఒకప్పుడు దృఢంగా ఉండేది, ఇప్పుడు ఆ బంధాలు మొత్తం కూడా దూరం అయిపోయాయి. దానికి ముఖ్య కారణం మనం మన ఇంట్లోనే ఉంటూ రిలేషన్ లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. దాన్ని మీరందరూ కూడా గమనించుకోవాలి. ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నంతసేపు మన అత్తమామలు ఎలా ఉన్నారు, మన బిడ్డలు ఎలా ఉన్నారు అని ఆలోచించుకొని వారికి కావలసినటువంటి అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. సంఘాలన్నీ కూడా ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి కట్టుబాట్లలో కానీ వివిధ కోణాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆర్యవైశ్య సంఘం ప్రజల వద్దకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఆర్యవైశ్య సంఘంపై ఉంటుంది. ప్రమాణ స్వీకారం చేసింది మొదలు దిగిపోయేదాకా ఒక్క కార్యక్రమం కూడా చేయని వాళ్ళని నేను అనేక మందిని చూశాను. నేను వారందరినీ వినవిస్తూ కొత్త వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, నేను ఈ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, ఎన్నికకు ముందు నేను ఇదే జిల్లాకి ₹1 కోటి సర్వీస్ చేసి ఉంటా. ₹1 కోటి పేద మధ్యతరగతి ఆర్యవైశ్యులకి నేను అండగా నిలబడి ₹1 కోటి దాకా వారికి సర్వీస్ చేసుంటా. అట్లా సర్వీస్ చేయబట్టే ఈరోజు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉండటానికి నాకు ఒక అర్హత లభించింది. మీరందరూ దాన్ని గమనించుకోవాలి. అలానే ఈ పల్నాడు జిల్లాలో ఆర్యవైశ్యుడికి ఏదన్నా ఇబ్బంది వస్తే నేను అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మైకులు పట్టుకుని ఉపన్యాసాలు ఇవ్వడం నాకు అలవాటు లేదు. నా తోబుట్టు లాంటి ఆడబిడ్డలకి ఏ అవసరమైనా, నా సోదరుడు లాంటి అన్నదమ్ములకు ఏ అవసరమైనా పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు నరసరావుపేటలో అత్తులూరి సుబ్బు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అవసరమైతే వాడికి ఎంత దూరమైనా వచ్చి నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇది చెప్పడం కాదు, ఎవరికి ఏ అవసరమైనా మీ ఆర్యవైశ్య సంఘం ద్వారా నా దగ్గరకు వస్తే నేను వారికి అండగా ఉంటా. నేను ఉండటం కన్నా ముఖ్యం ఈ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ఇక్కడ అదే అండగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఈ జిల్లాలోనే కాదు, ఈ రోజు రాష్ట్రంలో వీరందరూ టైగర్ అనేటటువంటి పిలిచేటటువంటి పేరుతో నేను కోరుకుంటే రాలా. నాకు అది అవసరం కూడా లేదు. ఎవరు కూడా దయచేసి పిలవద్దు.
మనకి ఏ అవసరమైనా ప్రతి ఒక్కడు కూడా రాజకీయ నాయకుల దగ్గరికి పోయి వారి చెప్పు చేతల్లో ఉంటూ కులాన్ని తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితి గడిచినటువంటి 10 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. వారందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆర్యవైశ్య సంఘం అంటే మన అందరం కలిసి రాజకీయ నాయకుడిని మన దగ్గరికి తెచ్చుకునేటట్టు ఉండాలి, కానీ రాజకీయ నాయకుడి దగ్గరికి మన పెద్దల్ని తీసుకుపోయి వాళ్ళ దగ్గర మోకాలు వచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి రోజులు మారాలి. ఖచ్చితంగా ఆర్యవైశ్య సంఘం వారు ఏ కార్యక్రమాలు నిర్వహించినా మేము ఉంటే అది కార్యక్రమం పూర్తవుతుందని మన కులంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకి మా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడి దగ్గరికి పోతే మాకు సహాయ సహకారాలు అందుతాయని ప్రజలకి తెలిసే విధంగా ఆర్యవైశ్య సంఘాలు పనిచేయాలి. ఈరోజు నాయకులందరినీ గమనిస్తే వాళ్ళ అవసరాలకి మనల్ని వాడుకుంటూ ఉన్నారు. గడిచినటువంటి చాలా ఏళ్లలో ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అవ్వాలంటే ఆర్యవైశ్యుడికి గల్లాపేట నుంచి డబ్బులు రకరకాలుగా నాయకుడి దగ్గరికి వెళ్తాయి. అవునా కాదా? మన డబ్బులు లేకుండా 75% రాజకీయం నడవదు. కానీ మనం డబ్బులు ఇచ్చిన తర్వాత నాయకులు అయ్యి మనల్ని గేటు బయటే ఉంచేటటువంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది. అలా కాదని ఎవరన్నా ఒకడు ముందుకెళ్తే మన వాళ్ళంతా చేతికి చెయ్యి కలుపుకొని మరి జాగ్రత్తగా లాగడానికి ట్రై చేస్తారు. నాయకుడి దగ్గర ఒక పేరు వచ్చిందంటే కష్టపడి లాగుతారు, పడలేదనుకో తాడేస్తారు, దానికి కూడా కుదరలేదనుకో గొలుసులు వేస్తారు, ఖచ్చితంగా లాగే కింద పడేస్తారు. వాడు ఎదిగితే ఎవ్వరు తట్టుకోలేరు. అటువంటి కారణాలని మీరందరూ కూడా దాన్ని పక్కన పెట్టాలి. అలా లేకపోతే ఒక నాయకుడు అనేవాడు ఎదగడు వైశ్యుల్లో. అటువంటి నాయకుడు లేకపోతే మనందరం ఇలా విడివిడిగా బ్రతికేటటువంటి పరిస్థితి వస్తుంది. మీరందరూ గమనించుకోవాలి. ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం, చాలా మంది సోషల్ మీడియాని విపరీతంగా వాడుతున్నారు. అమ్మ 100లో 70 మంది మగపిల్లలకి పెళ్లిళ్ళు అవుతున్నాయా? 70 మంది మగపిల్లలకి పెళ్లిళ్ళు అవుతున్నాయా? 70% మందికి పెళ్లిళ్ళు అవ్వట్లా. మన ఇంట్లో మగపిల్లగాడు ఉంటే ఎంత బాధపడతారో మాకు తెలుస్తూ ఉంది. అదే ఆడపిల్ల ఉందనుకోండి, ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఎలా అవుతుందంటే ఆడపిల్ల ఎదగానే తండ్రి 2 లక్షల రూపాయలు ఇస్తానంటాడు. 4 కోట్ల నుంచి 6 కోట్లు డబ్బు ఉండాలని కోరుకుంటాడు. ఈ 6 కోట్లు డబ్బు ఉందా లేదా అని చూస్తున్నాడు, కానీ పిల్లగాడు మంచోడా కాదా, కుటుంబం మంచిదా కాదా, మన బిడ్డ అడిగి పోతే సుఖంగా ఉంటుందా ఉండదా అనేటటువంటి ఆలోచన లేకుండా ఈరోజు ఆ పరిస్థితి నడుపుతూ ఉంది. ఒకప్పుడు మన పెద్దలు మన పూర్వీకులు ఒక అబ్బాయికి పిల్లనివ్వాలంటే ఫస్ట్ అడిగేది అబ్బాయి ఎలాంటి వాడు, కుటుంబం ఎలాంటిది. కానీ ఈరోజు అబ్బాయికి ఆస్తి ఎంత ఉంది, కుటుంబానికి కారు ఉందా లేదా, బంగళా ఉందా లేదా, ఇలాంటి అన్ని గొంతమ్మ కోరికలన్నీ కోరుకుంటే మనకి పిల్ల పెళ్లి కావడం సంగతి దేవుడు ఎరిగి మన కుటుంబంలో ఒక్కొక్క పిల్లకి 30 నుంచి 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మీరందరూ ఇంకొకటి గమనించుకోవాలి. ఈరోజు కలిసి ఉండేటటువంటి కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తూ కూతురికి పిల్లని ఇవ్వగానే పిల్లని మనం అత్తగారింటికి పంపిగానే మన ఇంటికి వస్తే కోడల్ని మనం తిడతాం, అత్తగారింటికి పోతే మన కూతురు చేత అత్తగారిని తిట్టమని చెప్తాం. ఇది జనరల్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి. మీరు బాగా గమనించుకోండమ్మా. ఒకప్పుడు ఇలా ఉండదు. చిన్న చిన్న తప్పులు జరిగితే మనం సరిదిద్దుతాం. అత్తగారు అరిశారంటే ఎక్కడ కూడా అలానే జరుగుతుంది కదమ్మా, దాన్ని కొంచెం మీరు మార్చుకొని జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా చెప్పట్లో 100లో 20 కుటుంబాలు పైగా విడి కాపురం ఎప్పుడు పెడతారు? మా అమ్మాయి అత్తగారింటికి వస్తుంది కానీ హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి విడిగా కాపురం కావాలి, బెంగళూరులో ఉంటుంది కాబట్టి విడిగా కాపురం కావాలి, చెన్నైలో ఉంటుంది కాబట్టి విడిగా. ఈ విడి కాపురం అనేది మనం చేసామా? మన టైంలో, మా పెద్దల టైంలో ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ఇంట్లో 5 నుంచి 6 సంతానం ఉన్న కలిసికట్టుగా ఉండేవాళ్ళు. తోటికోడల మధ్య చిన్న చిన్నవి ఉంటాయి, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్నవి ఉంటాయి. ఈ రోజు పరిస్థితి అలా లేదు. మన ఇంట్లో ఆడబిడ్డ ఉన్నా కానీ మన అమ్మాయిని ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం, అత్త కాకుండా అన్నదమ్ములు ఉన్నా ఆలోచిస్తున్నాం. అటువంటి పరిస్థితి మనల్ని ఎంత దూరం తీసుకుపోతుందంటే ఈ రోజు మనం మన పిల్లకి పెళ్లి చేసేటటువంటి పరిస్థితి వచ్చేలోపే చాలా ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ రోడ్డు మీద బయటపడని అనేక మంది 100లో 10% మంది పిల్లలు ఈరోజు పెళ్లిళ్ళు కాకుండా ఆడపిల్లలు 30 ఏళ్ళు 35 ఏళ్ళు దాటేటటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో మన ఆర్యవైశ్యంలో చూస్తా ఉన్నాం.
మీరందరూ అది గమనించుకోండి. కుటుంబం మంచిదయ్యి మన బిడ్డని తన బిడ్డగా చూసేటటువంటి కుటుంబం దొరికితే మీరు ఖచ్చితంగా పెళ్లి చేయాలి. అలా అని చెప్పి కూలోడికి మనం ఏమీ లేనోడికి మనం నేను చెప్పట్లేదు, కానీ మినిమంగా ఆస్తుండి మనం బ్రతికించగలుగుతాం అనేటటువంటి నమ్మకం ఉన్నటువంటి బిడ్డకు మటుకు మీరు ఆడపిల్లల్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అమ్మ 5 కోట్లు డబ్బున్నోడు మనకి అల్లుడుగా వస్తే 4 కోట్ల నుంచి 6 కోట్లు అప్పు ఉంటుంది. అమ్మ బాగా గమనించుకోండి, 5 కోట్ల ఆస్తి వస్తే వాడికి ఖచ్చితంగా 6 కోట్లు అప్పు ఉంటుంది. అప్పు ఎవరు చెప్పరు కదా. బ్యాంకులో ఇంటికి లోన్ ఉంటుంది, కారుకు లోన్ ఉంటుంది, బండికి లోన్ ఉంటుంది, కొనే బంగారానికి టీవీతో సహా లోన్లు ఉంటాయి. 100లో 20% మంది మాత్రమే కోటీశ్వరులు ఉంటారు. మన చిన్నప్పుడు ఊరిలో ఒక చోట మాత్రమే టీవీ ఉంటే అందరం పోయి ఆ శనివారం ఆదివారం సినిమాలు చూసేవాళ్ళం. అప్పుడు ఎవరికి మనకి తారతమ్యాలు ఉండవు, చక్కగా ఇంటికి పోయి కూర్చొని సినిమాలు చూస్తాం. కానీ వాళ్ళ ఇంటికి ఒక టీవీ లేదు, బెడ్రూమ్కి ఒక టీవీ, ఒక ఇంట్లో 3 టీవీలు, 3 ఈఎంఐలు ఉంటాయి. 3 ఈఎంఐలు. ప్రెసిడెంట్ గారికి 10 కోట్లు ఉంటే నాకు ఉండాలని లేదు కదా. ఆయనకుంటే ఆయన తింటాడు. ఇవాళ అలా లేదు. మన ఇంటి పక్కన నరసింహారావు వెంకటేశ్వర్లో మంచి బిల్డింగ్ కట్టాడంటే మనం మన భర్తను వేధిస్తాం. అర్జెంటుగా నువ్వు కూడా లోన్ అప్పు తీసుకురా, లోన్ తీసుకొని వచ్చి ఇల్లు కట్టు. వాళ్ళు పక్కనే 3 అంతస్తులు వేశారు, మనం కూడా 3.5 అంతస్తు 6 అంతస్తు పెరగాలి మనకనే వాళ్ళే తప్ప మనకి ఉన్న దాంట్లో మనం చక్కగా బ్రతుకుదాం, అప్పు చేయొద్దు, తప్పు చేయొద్దు అని చెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో లేదు. మీరందరూ అది గమనించుకోవాలి. అలానే మన బిడ్డల్ని ముఖ్యంగా మీరందరూ గమనించుకోండి. 20 సంవత్సరాలు దాటుతున్నటువంటి బిడ్డని మీరు 14 సంవత్సరాల తర్వాతే అమ్మాయి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక మాట చెప్తానమ్మా, నా ఫోన్కి లాక్ ఉండదు, ఎవరు అడిగినా లాక్ చెప్తాను. ఎంతమంది భర్తలు భార్యలు ఇంట్లో పోతే భర్తకి లాక్ నెంబర్ చెప్పి తీయించేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. 100లో 70 మంది లాక్ తీయరు, లాకులు చెప్పరు. అంటే ప్రైవసీ కోరుకుంటున్నారు. అది చాలా తప్పు. ప్రైవసీ అనేది మన జీవితాన్ని నాశనం చేసేటటువంటి విధంగా ఉంటుంది. దయచేసి దాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దని కోరుకుంటూ, మగవారంతా కూడా మన బిడ్డలంతా ఎక్కడ చదువుతున్నా రోజు 1 నిమిషం, ఈ బిజీ లైఫ్లో 1 నిమిషం, అమ్మ ఎలా ఉన్నావు, టయానికి తిన్నావా లేదా, నువ్వు ఎలా ఉంటున్నావు, నీకేం కావాలి అనేటటువంటి రిలేషన్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం అబ్బాయి తరఫునైనా అమ్మాయి తరఫునైనా ఇద్దరికి ఉంది. అలా కోరుకోకపోతే ఈరోజు మేము చూస్తా ఉన్నాం. మా ఊరి నుంచి ఈ జిల్లాలో నా దగ్గరికి వారానికి ఒక పంచాయతీ వస్తూనే ఉంటుంది. పాపది ఇట్లా అయింది, బాబుది ఇలా అవుతుంది, ఇలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి తెలియజేసే వాళ్ళు చాలా మంది పెరిగారు. అందుకు మాత్రం ఇది చెబుతా ఉన్నా. అలానే అన్న చెల్లెళ్ళు, ఖచ్చితంగా చెల్లెలుండే అన్న, అక్క ఉంటే తమ్ముడు, పెళ్లి చేసుకున్న తర్వాతైనా పెళ్లికి ముందైనా అక్క ఎలా ఉన్నావు, టయానికి తిన్నావా లేదా, అక్క నాకు ఏదైనా అవసరం అయితే నేను ఉన్నానేటటువంటి రిలేషన్ మెయింటైన్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలానే ఫైనల్గా ఒక మాట, మన కన్న తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా ఒక ముద్ద టయానికి తిన్నారో లేదో కనుక్కోవాల్సినటువంటి బాధ్యత. అలానే అత్తమామలు ఉంటే మన చిన్నప్పుడు మన అమ్మ నాన్న మనం ఎలా చూశారో అలానే మన అత్తమామను కూడా మన ఇంట్లోనే ఉంచుకొని బాధ్యతగా చూడవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈరోజు అటువంటి అవసరాన్ని మీరందరూ గమనిస్తారని చెప్పి, ఈ విషయాలు మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తారని, అలానే మన వాసవి మాత జీవిత చరిత్రని మన పిల్లలకి చెప్పాలి. ఈ ప్రపంచంలో ఎవరికి దక్కని ఒకే ఒక అదృష్టం ఆర్యవైశ్యుడికి దక్కింది. ఆర్యవైశ్యులకి మన కుల దేవతగా చెప్పుకునే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మనకి ఆరాధ్య దేవంగా ఉంది. ఇంకా ఏ కులానికి ఇటువంటి అవకాశం లేదు. ఒక నాయకుడిగా ఎదిగినటువంటి వాడిని మాకు దేవుడు అనాల్సిందే కానీ నిజంగా దైవ సమానంగా దేవాలయంలో పెట్టి పూజించేటటువంటి ఒక అదృష్టం ఎవరికైనా ఉందంటే అది ఒక ఆర్యవైశ్య జాతి ఉందని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. అందుకని ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్య జాతి మనుగడ ఎక్కడ కూడా కించింత కూడా తగ్గకుండా మహిళలు కానీ పురుషులు కానీ అందరూ ముందుకు సాగాలి. మీరందరూ కూడా ఇదే విధంగా పోవాలి. అలానే ప్రతి ఒక్కరూ వాసవి మాత పఠనం చేయాలి. అన్ని గుళ్ళు ఉన్నాయి. మన వాసవి అమ్మవారి గుళ్ళోకి దసరా ఉత్సవాలకు మాత్రమే పోతాం, అలవాటు అయిపోయాం. అది కూడా ఏంటంటే 9 రోజులు ఉంటే 5 చీరలు కొట్టాం కాబట్టి పక్కింటి ఆవిడ ఏం చెరగలది, మనం ఏం చెరగనుకున్నా మొత్తం చూపించాలని చెప్పి వెళ్తాం. జనరల్ గా జరుగుతుంది. 100లో 10% మాత్రమే
గుడి దగ్గరికి వెళ్తా ఉన్నారు. మనకి దేవత ఉంది, మన అదృష్టం. ఇంట్లో వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, శివుడికి భక్తులు ఉంటారు, అమ్మవారికి 100% మంది భక్తులు ఉంటారు. మనకి లేని దేవత మన అదృష్టం, మన వాసవి మాత ఉండటం మన అందరి అదృష్టం. అటువంటి అమ్మవారికి మీరందరూ నిత్య పూజలు చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి మన ఆర్యవైశ్య సంఘం తరపున అమ్మవారి చిత్రపటం, అమ్మవారి జీవిత చరిత్ర ఇచ్చి మొదటి కార్యక్రమాన్ని మీరు అదే స్టార్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దసరా నవరాత్రులు ప్రతి ఒక్కరూ కూడా నియమ నిష్టలతో మన తల్లి వాసవి అమ్మవారిని మనందరం కూడా పూజించాలి. అవసరమైతే ఉపవాసాలుండి కార్తీక మాసం ఉంటాం, శ్రావణ మాసం కూడా చేస్తాం. అట్లానే దసరా నవరాత్రుల్లో మనందరం కూడా మన అమ్మవారి జీవిత పఠనం చేస్తూ ఉపవాసాలుంటూ దైవిక శక్తిని మనందరం పెంపొందించుకోవాలి. మీరందరూ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, చేస్తారని రాబో 2 సంవత్సరాల్లో ఈ మండలమే కాదు, మీ సరౌండింగ్ లో ఎవరికి ఏ అవసరం వచ్చినా అత్తులూరి సుబ్బు అనేటటువంటి ఒక తమ్ముడు కానీ బిడ్డగా కానీ మీకు ఏదన్నా కుటుంబంలో ఇబ్బంది వచ్చినా, ఏదన్నా అవసరమైనా వచ్చినా నాకు ఫోన్ చేయండి, నేను మీకు అందరికి అందుబాటులో ఉంటాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఒక్కసారి వాసవి మాతాకి, వాసవి మాతాకి, వాసవి మాతాకి వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. జోహార్ మహాత్మా గాంధీజీ, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ కొడిగేటి రోసే గారు. నమస్కారం. ఈ రోజున పల్నాడు జిల్లా మాచవరం మండల అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికీ, స్టేజీని అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. భక్తులందరూ కూడా చాలా బాగా చెప్పారు ఇవాళ. అలాగే ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ ఎంతైతే ఉత్సాహంగా ప్రమాణ స్వీకారం చేశారో అదే ఉత్సాహంతో 2 సంవత్సరాలు కూడా వారి పదవీ కాలంలో ఉండాలని, వారి సహకారం మీరు తీసుకోవాలని చెప్పి నేను మనవి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున ఆర్యవైశ్యులు అంటే అందరూ కూడా డబ్బులు ఉన్న వాళ్ళు అనుకుంటారు, ప్రభుత్వంతో సహా. కానీ లేని వారు కొన్ని వేల మంది ఉన్నారు. మన సంఘాలన్నీ కూడా ఆర్యవైశ్య సంఘం అవనివ్వండి, వాసీ క్లబ్ అవనివ్వండి, ఆవోపు అవనివ్వండి, వామ్ అవనివ్వండి, అనేక రకాల సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలు కూడా ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. కానీ మనం ఇప్పటికైనా లేని ఆర్యవైశ్యులకు ఉపయోగపడాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఎప్పుడైతే మనం చిన్న చిన్న ఆర్యవైశ్యులకి సహాయపడతామో వారు ఎప్పుడూ కూడా మనకు అండగా ఉంటారని భావిస్తూ మనకు రుణపడి ఉంటారు. మరి లేని ఆర్యవైశ్యులు ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడూ వాళ్ళు అలాగే ఉండిపోవాలి. మరి మన డబ్బులు బయటికి ఎందుకు వెళ్ళాలి? మన వారు ఉన్నారు, మన సహాయపడతారు, మనకు భయం లేదనే వాతావరణం కల్పించవలసిన అవసరం ఈ రోజున ఉంది. మరి టైం చాలా అయిపోతుంది. పెద్దలందరూ కూడా సుబ్బారావు గారు చిన్న సూచన చెప్పారు ఆడపిల్లల గురించి. వారు చెప్పింది అక్షరాల నిజమే. ఉద్యోగస్తులు కావాలంటారు, వారు డైరెక్ట్గా చెప్పలేదు. ఆడపిల్లలు ఉంటే చాలు, మగపిల్లడు ఉద్యోగం కావాలంటున్నారు. ఉద్యోగం ఉంటే సరిపోతుందా? వారికి మంచి గుణాలు ఉన్నాయో చెడ్డ గుణాలు ఉన్నాయో ఆలోచన చేసుకోవాలి. అంటే ఈ మధ్య 2 విషయాల దగ్గర చెప్తాను. తల్లిదండ్రులు ఇక్కడ ఇండియాలో ఉన్నారు, వారు ఫారెన్లో జాబ్ చేస్తున్నారు. అనుకోకుండా తండ్రి చనిపోవడం జరిగింది. మరి ఆయన అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే 2 రోజులు పడుతుంది.
నేను పనిలో ఉన్నాను, ఇప్పుడు నేను రాలేదు, ఖాళీ చేయండి అన్నారు. మేము చూసాం ఆ విషయం. మనం ఆలోచించుకోవాలి. అంటే ఉద్యోగం చేయొద్దని అంటలేదు. మన కుల సాంప్రదాయాలు, మన సంఘ పెద్దలు ఏర్పాటు చేయడం సాంప్రదాయాలు మర్చిపోకుండా వ్యాపారస్తులు కూడా మనుషులేనని గుర్తించుకోవాలి. ఇవాళ లక్షలు ఇచ్చి చదువుకు చెప్పించిన వ్యక్తులు కూడా వ్యాపారస్తులే. మరి ఆ వ్యాపారం చేసుకుంటూ చదువుకుంటూ ఎక్కడెక్కడో ఉంటూ నాకు ఉద్యోగస్తుల అబ్బాయే కావాలి, ఓ 10 కోట్లు ఉండాలి. ఎప్పుడన్నా జరుగుతుందా ఇది మనకు ఆదివాసీల్లో? కానీ ఈరోజు కాలం మారలా, మనం మారిపోయింది, మన మెంటాలిటీ మారిపోయింది. అది ముఖ్యంగా ఆడవారు గ్రహించాలి, మగవారు కూడా గ్రహించాలి. అలాగే అమ్మవారు ఆత్మార్పణ ఎందుకు చేసుకున్నారో మనందరికీ తెలుసు. ఎందుకు చేసుకున్నారంటే అమ్మవారు ఆత్మార్పణ. మరి ఈరోజు మన పిల్లలకి ఏమన్నా వాసవి అమ్మవారు చేసుకుంటారు. పిహెచ్డీలకి బొచ్చు సురేష్ బాబు గారికి, ఎల్లాపు సైదారావు గారికి, వారి టీంకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. ఈ రోజున చాలా చక్కని వాతావరణ కార్యక్రమం జరిగింది. మరి మీ అందరూ కూడా ఒక్కపడి మళ్ళీ మహాసభ సభ్యత్వాలు పెట్టామని కొత్తగా సభ్యత్వం వచ్చి 525 రూపాయలు. మన కూటమికి ఎలాగా ఓట్లు వేశారో 98.2% ఆదివాసులు ఓట్లు వేశారు. ఇది ప్రభుత్వం వారు గణాంకాలు చెప్పిన లెక్క, నేనేం చెప్పేది కాదు. అలాగే ప్రతి ఒక్క ఆదివాసులు కూడా ఈ మండల ప్రెసిడెంట్లు, గ్రామ ప్రెసిడెంట్ల దగ్గరికి వెళ్ళి సభ్యత్వాలు పెట్టించాలి. సభ్యత్వాలు ఉంటే ఆదివాసులు బలం తెలుస్తుంది. మరి ఆదివాసులు బలం తెలవాలంటే మనం ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలి. అప్పుడు మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవచ్చు. మరి సభ్యత్వాలు లేకుండా మనం అందరం కూడా కొన్నిసార్లు కొంతమంది కొన్ని పదవులు కూడా తీసుకుంటున్నారు. అసలు బయట ప్రకారం సభ్యత్వం లేని వ్యక్తి పదవులోకి రాకూడదు. కావున ఈ మండల ప్రెసిడెంట్ గారు ప్రతి గ్రామానికి కూడా ఆదివాసీ సంఘం ఒకటే కాదు, మహిళా సంఘం ఏర్పాటు చేయాలి, యువజన సంఘం ఏర్పాటు చేయాలి, సేవలు ఏర్పాటు చేయాలి. 2 సంవత్సరాల కాలం ఇట్లే గడిచిపోతుందండి ఈ కార్యక్రమాలు చేసుకుంటే ప్రతి గ్రామానికి కూడా. మనం బలపడాలంటే గ్రామ స్థాయి నుంచే ముందు రావాలి. ఒకసారి గ్రహించండి. మీరు కూడా తప్పకుండా మీరు ఎప్పుడైతే గ్రామ స్థాయికి తీసుకెళ్లారో మీ పేరు ప్రతిష్టలతో పాటు అక్కడ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుందా, మంచి జరుగుతుందా అని ధైర్యం చెప్పడం కూడా ఉపయోగపడుతుంది. మన సంఘాలన్నీ బలపడతాయి. మండల సంఘం ఒకటే కాదు, జిల్లా సంఘం కూడా చేయాలి, అలాగే స్టేట్ సంఘం కూడా చేస్తుంది. ఇప్పుడు మనకి ఆదివాసీ మహాసభ ద్వారా 23 జిల్లా అధ్యక్షులు ప్రమాణ స్వీకారం జరిగింది. అన్నీ మనం అందరం కూడా టీజీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో నడుస్తూ జరుగుతుంది. ఆదివాసీ మహాసభ మరి ఆయన కూడా ఎంతో రాజకీయవేత్త, ఎంతో దాత. మరి వారు కొన్ని పనులు కూడా మానుకొని ఆదివాసీ సంఘానికి రావడం, మనకు తోడ్పాటు అందించడం, ఎవరికి ఆపాదించినా నేను ఉన్నానటం జరుగుతుంది. మనందరం కూడా ప్రతి సమావేశంలో చెప్తున్నారు, నేనున్నాను, మా అబ్బాయి భరత్ గారు ఉన్నారని. మరి అందరూ గుర్తించాలి. ఏదైనా అవసరం వస్తే జిల్లా ప్రెసిడెంట్ గారికి చెప్పండి, చేస్తారు. అలాగే అమరజీ పొట్టి శ్రీరాములు గారు 55 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించడం జరిగింది. మరి వారికి ఈ రోజు వరకు మనకి గుర్తింపు అనేది లేదు వారికి. మరి ఇప్పుడు కట్టే రాజధానిలో అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసి వారికి ఒక శుద్ధవనం నిర్మించాలని చెప్పి మన అందరం కోరుకోవాలి. మీ అందరికి ఇష్టమేనండి. ఇది ఒక్కరి వల్ల ఎవరి వల్ల అవ్వదు. ప్రతి గ్రామా నుంచి కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే అమ్మవారి ఆత్మార్పణ రోజున మన ప్రభుత్వం వారు ప్రభుత్వ పరంగా చేస్తామని చెప్పి జీవడం జరుగుతుంది. వారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియపరచవలసిన అవసరం కూడా ఉందని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. జై వాసవి మాతాకి జై. రాష్ట్ర జిల్లా ఆదివాసీ శాఖ అందరికీ ధన్యవాదాలండి. మాచవరం మండలంలో
ఎవరికైనా సంఘం తరఫున ఎటువంటి ఆర్థిక సహాయం కానీ లేక చదువుకోవడానికి కానీ లేదు ఏదైనా ఉపాధి కోసం కానీ ఎటువంటి అవసరం ఉన్నా సంఘం వారికి తెలియజేస్తే నేను సంఘం వారితో కలిసి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆయుధమేరా మనదే ఈ మట్టి పౌరుషమేరా దోచారే గౌరవం మన వైభవం మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం మన వైభవం మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనే గగనమనే విజయ్ భవ విజయ్ భవ గగనమనే విజయ్ భవ మన శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని మదిరెచ్చిపోయలే రోషమే గగనమనే విజయ్ భవ గాయపడే ఈ నీరే నువ్వే ఏరై సాగవలే నీరే ఘల్ ఘల్ అంటూ పిలిచే చల్ 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 పోరుకై పూనికై నీ మట్టి నిన్నే పిలిచెను రారా ఈ ధాత్రి నీ జనహిత్రే కాదా దోచారే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే సంకల్పది పార్టీ సెటిల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తగ్గలే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party.